రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గేమ్ చేంజర్ భారతీయ చలనచిత్రాలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. అసలు ఈ సినిమా ఎప్పుడో థియేటర్లోకి రావాల్సింది. కానీ అనుకోని అవాంతరాల వల్ల షూటింగ్ లేటుగా జరుగుతూ ఎట్టకేలకు 2025 జనవరి 10న రిలీజ్కి సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలైన కొన్ని పాటలు సినిమా మీద అంచనాలు పెంచేశాయి. అయితే ఈ సినిమా నుంచి కొత్తగా కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి. ఈ సినిమా నెమ్మదిగా షూటింగ్ జరుపుకోవటం పట్ల ఈ సినిమా 2 భాగాలుగా వస్తున్నట్లు సినీ వర్గాల భోగట్ట. సినిమా జనవరి 10న విడుదల సందర్భంగా ప్రమోషన్స్ గ్రాండ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ముంబైలో ఈ సినిమాకు సంబంధించి జరగబోతున్న భారీ ఈవెంట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పాల్గొంటారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్న ఈవెంట్స్ కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరో వచ్చే అవకాశాలు ఉన్నాయట. చెన్నైలో జరగబోతున్న ఈవెంట్కి రజనీకాంత్ని దర్శకుడు శంకర్ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు సినిమాని 2 భాగాలుగా తీయటం అనే హవా నడుస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా 2 భాగాలుగా వస్తుందేమో అని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ విషయంపై మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, జయరాం ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్జే సూర్య ఈ మూవీలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు వరుసగా ప్రచారాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ 3 పాటలను, 1 టీజర్ను విడుదల చేసింది. వీటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమాలో చరణ్ 2 పాత్రలలో కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో తండ్రిగాను, మరొక పాత్రలో కొడుకుగాను కనిపించనున్నాడు. ఇక తండ్రి పాత్రలో కనిపించబోయే చరణ్కి అంజలి జోడీగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి మధ్య ఒక సాంగ్ని చిత్రీకరించినట్లు, దానిని కూడా మరికొన్ని రోజుల్లోనే మేకర్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.